హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ దాసుని అడిగినా కూడా ఏం నిజం చెప్పట్లేదు. ఇంకా డాడీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇక తన కన్న కూతురుతో కాంచన అత్తయ్య నీ కోడలు అయ్యింది అని చెప్పి అంటూ ఉన్నాడు. అది ఎలా నిజమవుతోంది? డాడీకి నిజం తెలిస్తే కదా తన కన్న కూతురు ఇంకా కాంచన అత్త కోడలు అయింది అని అనేది. నిజం తెలియలేదు అంటాడు. అలా ఎలా మాట్లాడుతున్నాడు? నాకు ఏమీ అర్థం అవడం లేదు. ఇక ఈ దాసుని అడిగితేనేమో ఏదేదో చెప్తున్నాడు. పారు అయితే నాకు కొంచెం కూడా హెల్ప్ చేయట్లేదు గ్రాని, ఇంతకు ముందులా లేదు. ఎప్పుడైతే నా సుమిత్ర మమ్మీతో నావి శాంపిల్స్ మ్యాచ్ అవ్వాయో ఇక అప్పటి నుంచి నన్ను ఒక శత్రువులా చూస్తుంది. ఇక ఈ ఇంట్లో నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక జ్యోత్స్న. ఇక అంతలోనే దాసుకి ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది. ఇక నిజంగా నీకు ఏం తెలీదా నాన్న? నువ్వు డాడీతో నిజం చెప్పలేవా అని చెప్పి. ఇక దాసు ఎన్నిసార్లు చెప్పాలి జ్యోత్స్న నీకు? నాకు ఏం తెలీదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పారు కూడా వింటూ ఉంటుంది. ఇక దాంతో జ్యోత్స్న ఏం చేయాలి, నాకేం అర్థం అవడం లేదు. నా వెనక అయితే కార్తిక్ బావ ఏదో ఆట ఆడుతున్నాడు. ఇక అందులో నేను పావులా మారకూడదు. వాళ్ళకంటే ముందు నేనే గేమ్ మొదలు పెట్టాలి. వాళ్ళే నా ఆటలో భాగంగా కావాలి తప్ప నేను ఒకరి ఆటలో భాగంగా అవ్వకూడదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక జ్యోత్స్న. ఇక పారిజాతంతో గ్రాని, నేను నీ మనవరాల్ని. ఇక నా కన్న తండ్రి ఎవరు అనేది నేనే నిరూపించి చెప్తాను చూడు. నేను ఎలాగైనా దాసు కూతుర్నే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న. ఇక పారిజాతం మాత్రం లేదమ్మా, నేను నీ మాటలు నమ్మను. ఇక నువ్వు ఇంత ఆస్తికి వారసురాలివి. ఇక నువ్వు ఎప్పుడు ఎలా మారిపోతావో కూడా తెలీదు. కన్న తండ్రినే నువ్వు కిడ్నాప్ చేశావు. ఒకవేళ దాసు నిజంగా నీ కన్న తండ్రి అని నీకు తెలిసి ఉంటే నువ్వు వాడిని కిడ్నాప్ ఎందుకు చేశావు? వాడిని చంపాలని ఎలా చూసావు? నువ్వు దశరథ కూతురు కాబట్టే దాసు పైన నీకు కొంచెం కూడా ప్రేమ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న. నువ్వు తిన్నింటి వాసాలే లెక్క పెడతావే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పారిజాతం. ఇక దాంతో జ్యోత్స్న, లేదు గ్రాని, నా మాట నమ్ము, నేను ఎలాగైనా నిరూపిస్తాను. అప్పటి వరకు నువ్వు నాకు సపోర్ట్ చేయి చాలు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న. దాంతో పారిజాతం, సరే నువ్వు చెప్పినట్టే నేను వింటాను అని చెప్పి అంటుంది. ఇక మనం ఫ్రెండ్సా అంటే ఇక పారిజాతం ఏమీ అనకుండా అక్కడి నుంచి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఇక తెల్లారేసరికి ఇక స్ట్రెస్ తగ్గించుకోవడానికి పారిజాతం జ్యోత్స్న కలిసి ఇక మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఇక పారిజాతానికి ఎలా మెడిటేషన్ చేయాలి, ఇక బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ గురించి చెప్తూ ఉంటుంది ఇక జ్యోత్స్న. దాంతో వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉండగా కార్తిక్ వెళ్ళి ఇక వాళ్ళ ఎదురుగా కూర్చొని ఉంటాడు. ఇక ఒక్కసారిగా పారిజాతం కార్తిక్ని చూసి షాక్ అయిపోతుంది. ఏంట్రా మనవడ, వచ్చి ఇలా ఎదురుగా దయ్యంలాగా కూర్చున్నావు అని చెప్పి. ఇక కార్తిక్, ఏంటి పెద్ద మేడం, ఎందుకు మీరు ఇలా మెడిటేషన్ చేస్తున్నారు? మీకు ఈ వయసులో అంత బాధ ఏం వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో పారిజాతం, కొన్ని విషయాలు చెప్పుకోలేం, కొన్ని విషయాలు మనసులో దాచుకోలేం, కొన్ని విషయాలు అలా అని ఒప్పుకోలేం. ఇక అవన్నీ చేయలేక ఈ మెడిటేషన్ చేస్తున్నా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పారిజాతం. ఇక దాంతో కార్తిక్, ఏంటి పారు, నీకు అంత బాధ ఏం వచ్చింది? నాతో చెప్పు, నేను తీరుస్తా కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో నువ్వు ఇంటి ముందు ముగ్గు లాంటి వాడివి, ఊరుస్తే పోతావని చెప్పి ఇక ఏవేవో డైలాగులు వేస్తూ ఉంటుంది పారు. ఇక అంతలోనే శివనారాయణ వచ్చి, ఇన్నాళ్ళకి కరెక్ట్ డైలాగ్ కొట్టావు పారిజాతం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో పారు నవ్వుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే ఏంటి వీళ్ళ గోల అని చెప్పి చూస్తూ ఉంటుంది. అంతలోనే కార్తిక్, చూడు తాత, ఇక పారుకి ఏదో కష్టం వచ్చిందంట. ఇక దానికోసం ఆ స్ట్రెస్ తగ్గాలని చెప్పి మెడిటేషన్ చేస్తుందంట. కానీ నేను అడిగితే మాత్రం చెప్పట్లేదు. మీరైనా అడగండి పెద్ద సార్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కార్తిక్. ఇక దాంతో పారిజాతం, ఊరుకోరా మనవడ, నేనేదో నిన్ను ఆట పట్టించడానికి చెప్పాను, నాకేం స్ట్రెస్ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పారిజాతం. కానీ కార్తిక్ మాత్రం, లేదు
పెద్ద సార్ ఏదో బాధ ఉందని, ఇక కొన్ని చెప్పుకోలేను, కొన్ని ఒప్పుకోలేనని అంటూ ఉంది. ఇక అవేంటో ఇప్పుడు మనం తెలుసుకోవాలి పెద్ద సార్. ఏంటో మీరైనా అడగండి, నేను అడిగితే చెప్పట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కార్తిక్. ఇక దాంతో శివనారాయణ, ఏంటి పారిజాతం, ఏంటా బాధ, మాకు చెప్పు, మేము తీరుస్తాం కదా, నువ్వు ఒక్కదానివే ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక శివనారాయణ. ఇక దాంతో పారిజాతం, అదేం లేదండి, నేనేదో వీడితో సరదాగా అన్నాను, వాడి దాన్ని ఇక పెద్దగా చేసి చూపిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పారు. కార్తిక్ మాత్రం, లేదు పెద్ద సార్, దేని గురించో పారిజాతం చాలా బాధపడుతుంది, ఇక ఈ పెద్ద మేడంని అడగాలి, అడిగి అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి పెద్ద సార్, మీరు అడగండి గట్టిగా అని చెప్పి అంటూ ఉంటాడు కార్తిక్. ఇక పారిజాతం, ఊరుకోరా, నువ్వు ఊరుకో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అంతలో శివనారాయణ, దానికేం స్ట్రెస్ ఉంటుందిరా, ఇక అందరికీ లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతుంది, ఇక అలాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకేం బాధ ఉండదు, ఏదో చిన్న చిన్న వాటికి ఏ నగలు సరిపోకను దేనికో స్ట్రెస్ పెట్టుకొని ఉంటుంది, ఇక నువ్వన్నీ వదిలేయిరా, మనకు పనుంది, మనం బయటకు వెళ్దాం పదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక శివనారాయణ. ఇక కార్తిక్ నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న, ఏంటి గ్రాని, నువ్వు ఎందుకు కార్తిక్తో అన్నీ చెప్పేస్తున్నావు అని చెప్పి ఇక దాంతో పారిజాతం, నేనెక్కడ చెప్పానే, వాడేదో అన్నాడు, నానోరేదో ఊరుకోలేక నేను చెప్పాను, వాడు దాన్ని అంత పెద్దది చేస్తాడని నాకేం తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పారిజాతం. ఇక జ్యోత్స్న, ఇక నువ్వు చేసింది చాలు, ఇక ఎవరితో ఎక్కువగా ఏమీ మాట్లాడకు, ఇక ఎవరితో మాట్లాడి నీకున్న బాధలు ఎక్కడ నిజాలు చెప్పేస్తావో అని చెప్పి నేను చాలా టెన్షన్ పడుతున్నా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న. ఇక పారిజాతం, సరే నువ్వు అన్నట్లే, ఇక ఎవరితో ఎక్కువగా మాట్లాడను, ఇక నా మనవరాలు ఎక్కడుందో ఆ బాధతోనే నాకు అసలేమీ అర్థం అవ్వట్లేదు, నా మనవరాలు దొరికే వరకు నా ప్రాణం కుదుట పడదు, ఎక్కడ ఉందో ఎన్ని బాధలు పడుతుందో అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది పారిజాతం. ఇక జ్యోత్స్న, ఎన్నిసార్లు చెప్పాలి గ్రాని, నీ మనవరాలు నేనే, నీ కళ్ళ ముందే ఉన్నాను, నువ్వెందుకు ఇంకా బాధపడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక పారిజాతం మాత్రం, లేదు, నువ్వు నా మనవరాలు కాదు, నువ్వు ఆ సుమిత్ర కూతురువి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న, కొన్ని రోజుల్లో నీ ముందు అన్ని నిజాలు బయట పెట్టేస్తా గ్రాని, ఇక అప్పటి వరకు నువ్వు ఓపిక పట్టు, ఇక నువ్వు డిస్టర్బ్ అవ్వకు, నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక పారిజాతం, సరే చూస్తా, నేను చూస్తా, ఇక ఆ శాంపిల్ మ్యాచ్ అయ్యాక నువ్వు సుమిత్ర కూతురువి ఎలా కాకుండా పోతావో చూస్తా కదా అని చెప్పి అంటూ ఉంటుంది పారిజాతం. ఇక అంతలోనే దశరథకి డాక్టర్ గారు ఫోన్ చేస్తారు. దశరథ ఫోన్ చూసి, ఏంటి డాక్టర్ గారు ఫోన్ చేశారు అని చెప్పి ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. దాంతో డాక్టర్, ఏంటి దశరథ గారు, ఇక రోజు రోజుకి సుమిత్ర గారి ఆపరేషన్కి లేట్ అవుతోంది, నేను 3 రోజుల్లో ఆపరేషన్ చేయాలి అని చెప్పాను, మీరేంటి ఇంత ఆలస్యం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది డాక్టర్. మీకు తెలుసు కదా, మీరు లేట్ చేసే కొద్దీ తన ప్రాణాలకి ఎంత ప్రమాదం ఉందో అని చెప్పి అంటూ ఉంటుంది డాక్టర్. ఇక దాంతో దశరథ లోపలికి వెళ్ళి, మీకు తెలుసు కదా డాక్టర్, ఇక జ్యోత్స్న ప్లేస్లో దీపాన్ని తీసుకురావాలి, ఇక అదంతా కొంచెం పెద్ద ప్రాసెస్ కదా, అందుకే మేము ఆలోచిస్తున్నాము అని. దాంతో డాక్టర్, మీరు ఏమైనా చేయండి, తొందరగా సుమిత్రకి ఆపరేషన్ చేయాలి, ఇక ఈరోజు లేదా రేపు మాత్రం ఆపరేషన్ చేస్తేనే తను బ్రతుకుతుంది, మీరు ఇలా లేట్ చేశారంటే తన ప్రాణాలకే ప్రమాదం, ఇక మీరే చూసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక డాక్టర్. ఇక దశరథ, ఈరోజు నేను అంతా సెట్ చేస్తాను డాక్టర్, ఇక ఈరోజు లేదా రేపు సుమిత్రకి ఎలాగైనా మనం ఆపరేషన్ చేసేద్దాం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దశరథ. అంతలోనే సుమిత్ర, ఎవరండి ఫోన్ అని చెప్పి వస్తూ ఉంటుంది. ఇక దాంతో చెప్తూ ఉంటాడు దశరథ, డాక్టర్ ఫోన్ చేసింది, ఇక నీ ఆపరేషన్కి లేట్ అవుతోంది, తొందరగా సర్జరీ చేయాలి అని చెప్తూ ఉంటాడు. ఇక సుమిత్ర, ఇంకా లేట్ ఏముందండి, జ్యోత్స్న కూడా ఒప్పుకుంది కదా, ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే ఆపరేషన్ చేసేద్దాంలేండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సుమిత్ర. దశరథ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్న ఆపరేషన్ చేస్తుంది, ఇక బోన్ మ్యారో తనదే అని అనుకుంటుంది పాపం సుమిత్ర. కానీ అక్కడ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగేది దీపది అని తెలీదు. ఇక నా కన్న కూతురు తెలియకుండానే ఎన్ని
త్యాగాలు చేయాల్సి వస్తుందో. ఇక తను అంత త్యాగం చేస్తూ కూడా వాళ్ళ అమ్మ దగ్గర మాత్రం ప్రేమగా ఉండలేకపోతుంది. ఇవన్నీ ఎప్పుడు బయటపడేలా చేస్తావో దేవుడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు దశరథ. ఇక దశరథ వెంటనే కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఇలా డాక్టర్ ఫోన్ చేశారు, కార్తీక్ వెంటనే ఆపరేషన్ చేయాలి అని చెప్పి అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దశరథ. దాంతో కార్తీక్ సరే మామయ్య, అంతా రెడీగానే ఉంది కదా, ఇక చేసేద్దాం. కానీ జ్యోత్స్న ప్లేస్లో దీపని ఎలా తీసుకెళ్లాలో అదే అర్థం అవడం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కార్తీక్. ఇక దాంతో దశరథ ఒక ప్లాన్ చేద్దాం కార్తీక్, ఇక మన అందరం అయితే బయటే ఉంటాం కదా, జ్యోత్స్నాని రూమ్లోకి తీసుకెళ్ళాక ఇక తనకి మత్తుమంది ఇచ్చేసి ఇక తను పడుకుండిపోతుంది. మనం దీపాన్ని ఇక తన ప్లేస్లో ఉంచేస్తే ఎవరికి ఏ అనుమానం రాదు అని చెప్పి అంటూ ఉంటాడు దశరథ. ఇక కార్తీక్, నువ్వు చెప్పేది ఐడియా బాగానే ఉంది మామయ్య, కానీ ఇదంతా వర్కౌట్ అవుతుంది అంటావా అని చెప్పి అంటాడు. ఇక దాంతో దశరథ, డాక్టర్ కూడా మనం చెప్పినట్లు వింటోంది కదా కార్తీక్, ఇక ఏమీ కాదు, మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దశరథ. కానీ కార్తీక్కి మాత్రం చాలా బాధగా ఉంటుంది. ఇక బోన్ మ్యారో సర్జరీ చేస్తే తన కడుపులో బిడ్డ, ఇక దీపకు పుట్టబోయే బిడ్డ చనిపోతుందో బ్రతుకుతుందో అని చెప్పి ఇక కొంచెం బాధపడుతూ ఉంటాడు కార్తీక్. ఇక సుమిత్ర, డాక్టర్ ఫోన్ చేసిందమ్మా జ్యోత్స్న, ఈరోజు లేదా రేపు ఎలాగైనా సర్జరీ చేయాలని అంటున్నారు అని చెప్పి అనగానే ఇక జ్యోత్స్న కంగారు పడుతూ ఉంటుంది. ఎలా ఇప్పుడు ఈ సర్జరీ టైంలోనైనా నేను సుమిత్ర కూతురు కాదు అని తెలిసిపోతుంది కదా, దీని నుండి నేను తప్పించుకోవడం ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక జ్యోత్స్న. ఇక అంతలో సుమిత్ర, ఏంటమ్మా జ్యోత్స్న, ఏమైంది, కంగారు పడుతున్నావా ఆపరేషన్ అంటే అని చెప్పి. జ్యోత్స్న, లేదమ్మా అలాంటిది ఏమీ లేదు, కానీ ఎలా ఉంటుందో ఆపరేషన్, ఇక అది సక్సెస్ అవుతుందో లేదో అని కొంచెం టెన్షన్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక దాంతో సుమిత్ర, ఏం కాదమ్మా, నువ్వే నా ప్రాణాలు కాపాడే తల్లివి, ఇంకా నువ్వే భయపడితే ఎలా, నువ్వు ఉండగా నా ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు, నువ్వేం కంగారు పడకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సుమిత్ర. ఇక జ్యోత్స్న మాత్రం, రేపు ఎలాగో నేను బయటపడే టైం వచ్చినట్టుంది, ఈ ఆపరేషన్ జరగకుండా ఎలాగైనా ఆపాలి, ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇక దీప వంటగదిలో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఇక వెళ్ళి ఇలా డాక్టర్ ఫోన్ చేశారు, రేపే సర్జరీ అంట దీప అని చెప్పి బాధగా ఉంటాడు కార్తీక్. ఏంటండి బాధపడుతున్నారు, ఇక నా కడుపులో బిడ్డ బ్రతుకుతుందో లేదో అని చెప్పి అంటూ ఉంటుంది దీప. ఇక కార్తీక్, మామయ్య గారికి నిజం చెప్పేద్దామా, మళ్ళీ తర్వాత ఏమైనా జరిగితే నాకు నిజం చెప్పలేదు అని మళ్ళీ వాళ్ళందరూ మనపైనే కోపంగా ఉంటారు అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్. కానీ దీప మాత్రం, లేదండి, ఇప్పుడు మనం ఆ విషయం చెప్పామంటే ఇక నాన్న ఈ సర్జరీకి కూడా ఒప్పుకోడు, అలా చూస్తే ఇక అమ్మ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఇక ఇద్దరు బాధపడుతూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం దశరథ వింటాడు. ఏంటి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే ఇక దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోయే ప్రమాదం ఉందా, ఇక అలాంటప్పుడు నేను ఈ సర్జరీ జరగడానికి ఒప్పుకోను, ఇక ఎంత ఖర్చు అయినా వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తారేమో చూస్తా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు దశరథ. ఇక వెంటనే కార్తీక్ దీప దగ్గరికి వెళ్తాడు. ఏంటి దీప నువ్వు మాట్లాడేది అని చెప్పి అంటాడు. ఇక దీప, అది కాదు నాన్న, అంటే నేనంతా విన్నానమ్మా, ఇక నీ కడుపులో బిడ్డని కూడా లెక్క చేయకుండా మీ అమ్మని కాపాడుకోవాలి అని చెప్పి నువ్వు చూస్తున్నావు, కానీ నాకు నీకంటే నీ కడుపులో ఉన్న బిడ్డే ముఖ్యం, ఇక ఇన్ని రోజులు పడ్డ బాధలు చాలు, ఇప్పుడు మీ అమ్మ కోసం నీ కడుపులో పాపని కూడా చంపుకోవడానికి సిద్ధపడుతున్నావా తల్లి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు దశరథ. ఇక ఇవన్నీ నువ్వు చేసిన త్యాగాలు చాలు తల్లి, ఇక నువ్వు మీ అమ్మకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఇక సర్జరీ కూడా నేను వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు దశరథ. ఇక కార్తీక్, దీప, లేదు, మీరు డాక్టర్ చెప్పింది సరిగా వినలేదా మామయ్య, ఇక తన కన్న కూతురే తనని కాపాడుతుంది అని చెప్పింది కదా, ఇక దీప తప్ప
అత్తయ్య గారిని ఎవరూ కాపాడలేరు. ఇక మనకొక ప్రాణం కావాలి అంటే ఇంకొక ప్రాణాన్ని వదులుకోవాల్సిందే అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్. ఇక దాంతో దశరథ ఏడుస్తూ, ఏంటి దేవుడా, నా కూతురికే ఇన్ని కష్టాలు పెట్టావు. ఇక ఇప్పుడు తన కడుపులో బిడ్డ కావాలనుకోవాలా, తన కన్న తల్లి కావాలనుకోవాలా? ఎటు చూసినా బాధ నా కూతురికే కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మని వదులుకోలేదు, తన కన్న బిడ్డని వదులుకోలేదు. ఇలా చేసావేంటి దేవుడా? ఇక నా కూతురికి అడుగడుగునా కష్టాలేనా అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటాడు దశరథ. ఇక దాంతో కార్తీక్, లేదు మామయ్య, డాక్టర్ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాడు. ఇక మన అదృష్టం బాగుంటే ఇక అత్తయ్య కడుపులో ఉన్న పాప ఇద్దరు క్షేమంగా ఉండొచ్చు. ఇక మనం ఇప్పుడు చేసేదేమీ లేదు, ఆ దేవుణ్ణి మొక్కుకోవడం తప్ప. ఇద్దరి ప్రాణాలు క్షేమంగా ఉండాలి అని చెప్పి ఇక దాంతో దశరథ మాత్రం ఒప్పుకోడు. నాకైతే చాలా బాధగా ఉందిరా, నేను దీనికి ఒప్పుకోను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక కార్తీక్, మనకు ఇంకా వేరే ఆప్షన్ లేదు మామయ్య, ఇక మనం ఇలా చేయక తప్పదు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు కార్తీక్. ఇక దీప అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక కార్తీక్, మేము ఇవన్నిటికీ సిద్ధపడే ఉన్నాం మామయ్య, ఇక మీరేం బాధపడకండి. మనం ఇద్దరం తర్వాత వెళ్ళి డాక్టర్ని కలిసి ఇక అన్నీ మాట్లాడదాం. మీరు ఇలా కంగారు పడుతూ ఉంటే సుమిత్ర అత్తయ్యకి ఇక జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. అసలే జ్యోత్స్న ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఇక నువ్వు ఇప్పుడు ఇలా బాధపడుతూ ఇక ఎక్కువగా దీపతో మాట్లాడడం చూస్తే ఇక నిజం తెలిసిపోయింది అని తనకి అనుమానం వస్తుంది. నువ్వు నిన్న చేసిన దానికే ఇక సగం అనుమానం వచ్చింది జ్యోత్స్నకి. ఇక ఇప్పుడు క్లియర్ అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్. ఇక దశరథ కార్తీక్ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక రేపు జరగబోయే సర్జరీ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక జ్యోత్స్న ప్లేస్లో దీపని తీసుకోవడం గురించి. ఇక తనకి ఎలాగైనా మత్తుమందు ఇచ్చి జ్యోత్స్న పడుకుండిపోతుంది. ఇక బయటి వాళ్ళకి ఎవరికి అది కనిపించదు కాబట్టి మనం ఆ ప్లేస్లో దీపాన్ని తీసుకుందామని చెప్పి ఇక డాక్టర్కి చెప్తారు. ఇక డాక్టర్ కూడా సరే, అదంతా మీరు చూసుకోండి, సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగేలా నేను చూసుకుంటాను అని చెప్పి చెప్తుంది డాక్టర్. ఇక దాంతో దశరథ, దీప కడుపులో పాప ఇక సుమిత్ర ఇద్దరు క్షేమంగా ఉండేలా చూడండి డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దశరథ దాంతో డాక్టర్, నేను ఇద్దరి ప్రాణాలు కాపాడటానికే ట్రై చేస్తాను దశరథ గారు, కానీ ఇక మన చేతిలో ఏమీ లేదు, ఇక అంతా దేవుడి చేతిలోనే ఉంది, మనం చేసే ప్రయత్నం చేద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది డాక్టర్. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.